హాయ్ వర్ష గారు ఎలా హలో. ఉన్నారు? నేను బాగున్నాను. మీరు? చాలా బాగున్నాము. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఎలా ఉంటది దీంట్లో మీ క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? నా క్యారెక్టర్ ఎలా అంటే షీస్ ఏంటి ఫస్ట్ టైమ్ ఒక జాబ్‌కి చేరుతుంది. షీస్ అ కానిస్టేబుల్. షీస్ జస్ట్ ఫినిష్డ్ హర్ ట్రైనింగ్. సో, తను షీస్ నాట్ లైక్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ వరల్డ్. సో, ఎలా ఒక అమాయకంగా ఉంటది. సో, అది ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటది. సో, అది మీరు చూడాలి సీరీస్. ఓకే. ఇప్పుడంటే తమ్ముడులో కూడా ఫుల్ ఫిట్‌నెస్ అలాగే మార్షల్ ఆర్ట్స్ టైప్‌లో దీంట్లో కూడా అలాగే ఉండబోతుందా ఫైట్స్ అవన్నీ? నో. నో. అలా ఉండదు. బికాజ్ దేర్ మేబీ ఐ హాడ్ ప్రిపరేషన్ అండ్ ఆల్ దట్. ఇది ఆ క్యారెక్టర్ అలా కాదు. షీ ఈస్ నాట్ లైక్ దట్ అట్ ఆల్. సో, అలా అలా అయితే ఖచ్చితంగా ఉండదు. ఓకే. అంటే ఇప్పుడు జింక అంటేనా లేకపోతే అమ్మోరు అంటే రింపుని? అది మీరు చూడాలి. ఆగస్ట్ 14th. ఓకే. ప్రశాంత్ గారు అంటే ఏ పాయింట్ చెప్పినప్పుడు మీరు ఓకే చెప్పారు దీనికి? ఫస్ట్‌లీ ఇట్స్ ద స్టోరీ అండి. నా క్యారెక్టర్ ఏం కాదు. ది స్టోరీ ఇట్‌సెల్ఫ్ ఇస్ సో నైస్. సో, అండ్ నాకు తెలుసు కంటెంట్ బావుంటే ఐ విల్ థ్రైవ్ అని. సో, ఆహ్, కంప్లీట్‌లీ బికాస్ ఆఫ్ ది స్టోరీ. నథింగ్ ఎల్స్. ఓకే. రాజీవ్ కనకాల గారు, అలాగే అవసరాల శ్రీనివాస్ గారు చాలామంది ఉన్నారు. వాళ్ళతో చేసినప్పుడు ఎలా అనిపించింది? ఆహ్, ఈ సెట్‌లో ఎవ్రీవన్ ఐ వర్క్డ్ విత్ ఆర్ సచ్ నైస్ హ్యూమన్ బీయింగ్స్. సో, అలాంటి ఒక సెట్‌లో వర్క్ చేసినప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్ అయితే కూడా యూ లైక్ ఓకే లెట్స్ డూ దిస్ బికాజ్ ది సెట్ ఇట్‌సెల్ఫ్ ఇస్ సచ్ అ పాజిటివ్ సెట్ అండ్ సచ్ నైస్ హ్యూమన్ బీయింగ్స్ అని. సో, వెరీ నైస్ ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు ఏ హీరోయిన్‌కైనా సరే అంటే ఒక హీరో పక్కన కన్నా లేడీ ఓరియెంటెడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ సినిమాలో మీరు లేడీ ఓరియెంటెడ్. ఇంకా అలాంటి మూవీస్ ఏమన్నా రాబోతున్నాయా? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఉంది. సో, లెట్స్ సీ హౌ అందరికి ఎలా నచ్చుతది. హౌ దే టేక్ ఇట్ అని. సో, దాని తర్వాత మేబీ. ఓకే. అంటే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఇలాంటి క్యారెక్టర్స్ అయితే ఇంకా చెయ్యాలి అని. అలాంటి క్యారెక్టర్స్ ఏమన్నా మిగిలాయా? ఐవ్ మెన్షన్డ్ ఇట్ బిఫోర్ అనుకుంటా. ఐ వాంట్ టు ప్లే లైక్ ఎ సైకో కిల్లర్. సైకో కిల్లరా? యాహ్! యాహ్! ఇంత క్యూట్‌గా ఉన్న మీరు సైకో కిల్లర్. దట్స్ ద హోల్ పాయింట్. దట్ ఈస్ వై ఐ వాంట్ టు డూ ఇట్. యాహ్! ఓకే. అంటే ఒకవేళ చేస్తే ఎవరితో చేద్దామని ఏమన్నా ఎ ఎవరితో అని కాదు. నేను చంపుతుంటా. ఎవరైనా రావచ్చు టు గెట్ కిల్డ్. ఓకే అండి. థాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. థాంక్ యూ.